ఈ రోజుటి చిలిపి ప్రశ్న. చూస్తే చిన్నోడే కానీ వాడి వంటి నిండా నారబట్టలే. ఏమిటది? ఈ ప్రశ్నకు సమాధానం వీడియో చివరిలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి కూడా ఈ ధనుర్మాసంలోనే భర్తగా పొందింది. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి ఇది. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ఈ మార్గాన్ని మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే బారులు తీరి ఆ భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనదని, అంత పవిత్రమైనదని సంతరించుకుంటున్న వలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం కూడా పుట్టింది. అదే రోజున అమృతం కూడా పుట్టింది. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారతం యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశమిచ్చాడని విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం అన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక ఈ రోజున కథలోనికి వెళ్దాం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని ఈ పురాణంలో చెప్పబడింది. వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోవడం అలవాటు. తిరుమలలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇక పద్మపురాణ కథ. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే ఒక రాక్షసుడు. ఆ ముర రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు అనేక ప్రయత్నాలు చేస్తాడు. ముర దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాళ్లతో ఈ విధంగా చెప్తాడు. నేను త్వరలోనే మురను సంహరిస్తాను, వేచి ఉండండి అని చెప్తాడు. మురను సంహరించాలంటే ప్రత్యేకమైన అస్త్రాలు కావాలని గ్రహిస్తాడు శ్రీహరి. ఇక భూలోకంలో రాక్షసులను, భూలోకంలో ముర యొక్క చర్యలకు మునులు, ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. ఆ దురాగతాలను భరించలేక దేవతలందరూ తిరిగి మళ్ళీ విష్ణుమూర్తిని శరణు వేడుకుంటారు. ఆయన ఆ ప్రత్యేక అస్త్రం కోసం బద్రికాశ్రమంలోనూ హైమవతి గృహలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర కనిపెడతాడు. ముర విష్ణువును సంహరించేందుకు ప్రయత్నం చేస్తాడు. ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.
ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం కూడా చెప్తుంది. ముర అంటే ఎవరో కాదు, తామసిక, రాజసిక, అర్షడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మొర నివసించి ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయటం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకదానం చేస్తారు ఇదే రోజున. ముక్కోటి ఏకాదశి తొలిపొద్దులో వైకుంఠ ద్వారాలు పుచ్చుకుంటాయి కాబట్టి చీకట్లను పోగొట్టి నారాయణుడు మనకు మోక్షం ఇస్తాడని సర్వజీవులు ఆ శుభగడియల కోసం ఎదురుచూస్తుంటాయి. నారాయణుడు ముక్కోటి దేవతలతో కలిసి ఉండే సమయంలో ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి స్వామిని సేవించాలి. ఆ పుణ్యవేళలో ఈ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శృంగేరి పీఠ పూర్వాచార్యులలో ఒకరైన శంకర భారతీ స్వామి ఈ స్తోత్రాన్ని రచించారు. వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం పెద్ద ఉత్సవం. దక్షిణాభిముఖుడైన స్వామిని ఉత్తరం వైపున నిలిచి సేవిస్తే వెనువెంటనే అనుగ్రహిస్తాడని శాస్త్రం చెబుతుంది. నిత్యము ఉత్తర ద్వార దర్శనం ఇచ్చే క్షేత్రాలు కూడా ఉన్నాయి. మిగిలిన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉత్తర ద్వారాల దర్శనం ఏర్పాటవుతుంది. వైష్ణవ క్షేత్రాలతో పాటు శైవ క్షేత్రాల్లోనూ ఇటీవల ఈ అవకాశం కల్పించారు. దర్శించిన వారికే కాకుండా ముందు తరాల వారికి కూడా మోక్షాన్ని అనుగ్రహించే ముక్కోటి ఏకాదశి మనకు అనేక కర్తవ్యాలను గుర్తు చేసే మహత్తర పర్వం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని, ముక్కోటి దేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఓం నమో నారాయణాయ. ఇదే ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. ఈ వీడియోలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం కొబ్బరికాయ.